ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనలో నిజాలు మాట్లాడితే కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముక్త తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ పైనే నితిన్ నబీన్ మాట్లాడారని రామచంద్రరావు చెప్పారు. యూరియా పంపిణీని కాంగ్రెస్ సరిగా నిర్వహించలేదన్న ఆయన కాంగ్రెస్ నేతలు ఎరువుల డీలర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అయోధ్య కానుకల చోరీపై విమర్శలను తప్పుపట్టారు. ఎవరో ఒకరు చేసిన తప్పునకు పార్టీని అనడం సరికాదన్నారు. 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో చర్చకు సిద్ధమని రామచంద్రరావు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఒక స్వాగతము ఆశీర్వాదం చూసి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ నితిన్ నబీన్ ఎవరు, మమతా బెనర్జీని ఓడించిన వ్యక్తి నా దగ్గర వచ్చి నన్ను ఓడించలేడు అని చెప్తా ఉన్నాడు. రాజకీయ ఒక క్షేత్రంలో రాజకీయ ఒక సర్కిల్స్ లో భయం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది. వాళ్లకు బయటికి పోయే తలుపులు ఎదురు కనబడతా ఉన్నాయి. ఈ 12 సంవత్సరాలు మోదీ గారు ఏం చేశారని చెప్పేసి చర్చిద్దామా అని. దమ్ముంటే సెక్రటరియట్ గేట్ దగ్గర 2 కుర్చీలు పెడదాం. 12 సంవత్సరాలు మీవిచ్చింది ఏంది, 2.5 సంవత్సరాలు తెలంగాణకు ఎంత మోసం మీరు చేశారు అనే విషయాన్ని మనం చర్చిద్దాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.